కడప టికెట్ టీడీపీలో రచ్చగా మారింది. మాధవిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై అమీర్ బాబు అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కడప టీడీపీలో మాధవిరెడ్డి వర్సెస్ అమీర్ బాబుగా మారిపోయింది సీన్. మాధవిరెడ్డిని ప్రకటించడంతో అమీర్ బాబు అసంతృప్తిగా ఉన్నారు. కడప టికెట్ పై పునరాలోచించాలని చంద్రబాబుని కోరతానంటున్నారు అమీర్ బాబు. 30 ఏళ్లుగా కడప సీటు మైనారిటీలదే అంటున్నారు ఆయన. అందరినీ కలుపుకుని వెళ్తానంటున్నారు మాధవిరెడ్డి. అమీర్ బాబు సహకరించాలి అని మాధవిరెడ్డి కోరుతున్నారు. కలిసి పని చేయకపోతే నష్టం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు మాధవిరెడ్డికి సీటు వచ్చిన తర్వాత నాతో మాట్లాడలేదు అంటున్నారు అమీర్ బాబు. చివరిగా చంద్రబాబుతో మాట్లాడి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటున్నారు ఆయన. అయితే మాధవిరెడ్డి వర్షన్ ఏ రకంగా ఉందో చూద్దాం. వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ ఉమాదేవి గారి భర్తకు మన్మోహన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఫోన్లు ఎత్తకుండా ఉన్నారు. దానికి మనం ఏం చేయగలుగుతాము? మనం ఒక ప్రయత్నం చేయగలుగుతాము. శ్రీనివాసరెడ్డి గారు చేశారు. అమీర్ బాబుని మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. పలు దఫాలు వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పిలిపించి హైదరాబాద్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలుచుకొని రావాలని వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది అమీర్ బాబన్నకి. అలాగనే మొన్న కదిలిరా సభలో వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ మరొక్కసారి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలవడానికి పని చేసి రావాలని చెప్పింది. పార్టీకి పని చేస్తే మంచిది, లేకపోతే నష్టపోతారని కూడా చెప్పడం జరిగింది. తన ప్రయత్నం తాను చేశానని, అయితే వాళ్ళు స్పందించకపోతే తానేమీ చేయలేనని మాధవిరెడ్డి అంటున్నారు. ఇక అమీర్ బాబు వర్షన్ ఏ రకంగా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ కడప నుంచి అందిస్తారు. కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాధవిరెడ్డిని ప్రకటించడంపై కొంత ఇక్కడ అసమ్మతి అయితే రేగింది. నిన్నంతా కూడా అసమ్మతి నేతలు భేటీ అయ్యి మాధవిరెడ్డికి సహకరించబోము అనే సంకేతాలను కూడా ఇచ్చారు. చంద్రబాబు సమక్షంలోనే ఆవిడ టికెట్ ఇస్తున్నారు అనే విషయాన్ని మీ ముందే చర్చించి ఇచ్చారంట కదా. నాకు 2019 ఎన్నికల్లో నాకు శాసనసభ అభ్యర్థిత్వంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మనము ఆ ఎన్నికల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కడపలో కూడా మనం ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా నేను నిరుత్సాహపడకుండా గత 4.5 సంవత్సరాల కాలంలో కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలను మొత్తం కూడా 1634 రోజులు నేను ఇన్ఛార్జ్గా ఉంటే దాదాపుగా 1427 రోజులు నేను ప్రజల్లోనే ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కడప నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలే అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు, ఏ పార్టీ అయినా కూడా. అందులో భాగంగా ఈరోజు నాకు ఈ 2024 ఎన్నికల్లో అవకాశం ఇస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటున్నాను. పునరాలోచించి ప్రజానాడిని బట్టి కడప నియోజకవర్గం యొక్క ప్రజల మనోభావాలను అనుసరించి మళ్ళా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే తప్పకుండా కడప సీటు బహుమతిగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉండే నాయకులు, కార్యకర్తలు నా అభ్యర్థిత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నారు. ప్రజలు కూడా నాకు వైపు చాలా సానుభూతిగా ఉన్నది. ఇన్ఛార్జిగా తర్వాత టికెట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాధవిరెడ్డి కానీ ఆయన భర్త పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని కలవడం జరిగిందా? మీతో మాట్లాడటం కానీ సహకరించమని అడగటం కానీ ఏమైనా జరిగిందా? ప్రకటించిన తర్వాత అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఇంతవరకు కూడా ఆయన నా దగ్గరికి రాలేదు. ఆయన కూడా మాతో సంప్రదించలేదు. ఏదో ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. రాన్నా నువ్వు కూడా వస్తే బాగుంటుంది, జనజీవన సమితిలో కలుస్తాం అని చెప్పాడు, అంతవరకు. కానీ నన్ను ఇన్ఛార్జ్గా తొలగించి మళ్ళా మాధవిరెడ్డి గారు ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పుడు మాత్రము ఆలు మగలు ఇద్దరు కూడా మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు మళ్ళీ ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి కూడా ఇది లేదు. పార్టీకి కానీ ద్రోహం చేసే స్వభావము లేనే లేదు. మాది ఒకటే అజెండా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపైన ఉంది. అందులో భాగంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయన ఏ విధంగా చెప్తారో దాని విధంగా మేము కూడా మనసులు పోయేదానికి సుముఖంగా ఉన్నాము.
టీడీపీ గెలవటం అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి మేమంతా కూడా అదే రకంగా పోతాము. అయినా కూడా ఒకసారి నా అభ్యర్థిత్వాన్ని అయితే చూడాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నానని చెప్పేసి అమీర్ బాబు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 కడప.